తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాప్ల వద్ద ప్రధానమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వెల్దుర్తి మండల బీజేపీ అధ్యక్షులు పడిగే దాస్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం తహసీల్దార్ కృష్ణకు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఇస్తుందని, రాష్ట్రం కేవలం 1 కిలో మాత్రమే బియ్యం ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి చిత్రపటాన్ని రేషన్ షాప్ల వద్ద ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బాలకిషన్, గడ్డం నాగరాజు, కర్రె వెంకటేశం, శివరాములు, యాదగిరి, విక్రమ్, మల్లేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ ద్వారా సన్న బియ్యం 6 కిలోలు ఇవ్వడం జరుగుతుందో ఒక వ్యక్తికి, అందులో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది, 1 కిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రధానమంత్రి గారి ఫోటో తప్పకుండా పెట్టాలని, రేషన్ షాపుల్లో పెట్టని ఎడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం. పెట్టేంతవరకు విరమించేది లేదు. తక్షణమే దీని మీద స్పందించి పై అధికారులు కూడా దీని మీద ఆలోచన చేసి తప్పకుండా మన ప్రధానమంత్రి గారి ఫోటో పెట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రేషన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అంధకారంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యము 5 కిలోల బియ్యము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 1 కిలో బియ్యము. దాన్ని వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధాని గారి ఫోటో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మేమే ఇస్తున్నామన్నట్టు వ్యవహరించుకుంటా వాళ్ళు బియ్యం పంపిణీలో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1 కిలో ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి ప్రోటోకాల్ను పాటించుకుంటా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరుచున్నాం.